వెల్కమ్ టు టీఎన్ఎన్ టీవీ. నేను జ్యోతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సొంత స్థలం మీద దౌర్జన్యం చేస్తున్నారని శ్రీనివాస్ ఆవేదన. ఇండ్ల పట్టాలు ఇవ్వాలని రిలే నిరాహార దీక్షలు. లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం. ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కేటాయింపుపై నాటకీయ పరిణామాలు. సర్కిల్ పార్క్ లైన్ లో హిందూ సమ్మేళన. గౌడ సంఘ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాలు. లవ్ జిహాద్ వ్యతిరేకిస్తూ విహెచ్పి బజరంగ్ దళ్ నిరసన. ఎమ్మెల్యేకి కృతజ్ఞత సభ ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సంఘాలు. సొంత స్థలం మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని వేముల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. సూర్యాపేట జిల్లా కోదాడలో సొంత స్థలం మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు వేముల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థలానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. కోర్టును ఆశ్రయించాను. కొందరు నాయకులు నాపై దౌర్జన్యానికి వస్తున్నారు. రెక్కల కష్టంపై బ్రతికే తనకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. 25వ వార్డు నాయకుడు సయ్యద్ బాబా తమ సొంత స్థలంపైకి అనంతగిరి మండలం లకారం గ్రామానికి చెందిన నాయకులు బుర్రా పుల్లారెడ్డి, నరసింహారెడ్డి, సర్పంచ్ సురేందర్ రెడ్డి, స్టాలిన్, సుల్తాన్లు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని కోదాడ పట్టణానికి చెందిన మెకానిక్ వేముల శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో రోధిస్తూ వెల్లడించారు. కోదాడ పరిధిలోని గుడిబండ రోడ్డుకు సర్వే నెంబర్ 552లో 152 గజాల స్థలం 2008లో గఫూర్ మేస్త్రి వద్ద కొనుగోలు చేశానని స్థలం డాక్యుమెంట్లను చూపించారు. గత 50 ఏళ్లుగా లింకు డాక్యుమెంట్లతో బ్యాంకు రుణాలు కూడా తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. కాగా తన స్థలం వెనకాల ఉన్న ఈ నాయకులు తమ ఫ్లాట్లను మరింత ధర రావాలని దురుద్దేశంతో దారి పేరుతో కబ్జాకు యత్నిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. గత 3 రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయం నుండి జేసీబీలను తెప్పించి తన స్థలంలో ఉన్న డబ్బాలను తొలగించారని వెల్లడించారు. కాగా తనకున్న ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించగా తన స్థలం వద్దకు వచ్చేందుకు హక్కు లేదని ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ను విలేకరుల సమావేశంలో చూపించారు. మున్సిపల్ కమిషనర్ కు సైతం ఇంజెక్షన్ ఆర్డర్ను అందజేస్తున్నానన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆ స్థలంలో తాత్కాలిక నిర్మాణాలు వద్దని మున్సిపాలిటీ అనుమతితో బిల్డింగ్ పర్మిషన్ తీసుకుని శాశ్వత కట్టడాలు చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. మంద కుమరమ్మ కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సర్వే నెంబర్ 753, 759లో గుడిసెలు వేసుకుని ఆ గుడిసెలను పోలీసులచే కొంతమంది సింగరేణి అధికారులు అక్రమంగా అర్ధరాత్రి అరెస్టు చేసి మా గుడిసెలను తొలగించారని, మాపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారని, తిరిగి అదే స్థలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుండి జయంతులు, మహనీయుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ యొక్క స్థలాల పట్టాలు అధికారులు ఇవ్వాలని ఇప్పుడు ప్రభుత్వం అధికారులకు ఎన్నో మార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. అప్పుడున్న అధికారులు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ నేడు కాంగ్రెస్ ప్రభుత్వమైన మా మాదిగ కులాలకు పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ప్రకటన చేశారన్నారు. దానిలో భాగంగానే మాకు కూడా మా మంద కుమరమ్మ కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వాలని రీలే నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. అందులో భాగంగానే మేయర్ మహంకాళి స్వామి మరియు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నారు. కానీ మాకు మాటే కాదు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. జేబీఎం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మంద కుమరమ్మ కాలనీవాసులు పట్టాల కోసం చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షకు మేము పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాము. ఈరోజు 8వ రోజు ప్రభుత్వము నిరంకుశంగా వ్యవహరించకుండా సానుకూలంగా స్పందించి వెంటనే వీళ్లకు పట్టాలు అందించాలని మాల మహానాడు తరపున, మాల సంఘం తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దళితులను అణచివేసే కుట్రలో భాగంగా ఈ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. కానీ ఎటువంటి చర్యనైనా కూడా దళితులందరూ సంఘీభావమై ఏకతాటి మీదకి వచ్చి తిప్పికొడతారని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ ఈ రిలే నిరాహార దీక్షకు మాల సంఘం పూర్తి మద్దతు తెలుపుతుంది. బేషరతుగా మంద కుమరమ్మ కాలనీ వాసులకు పట్టాలు ఇప్పించాలని స్థానిక ఎమ్మెల్యే గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై హింద్. మంద కుమరమ్మ కాలనీ ఈరోజు
7వ రోజుగా నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అయ్యా గౌరవ ఎమ్మెల్యే గారికి ఏమి విజ్ఞప్తి చేస్తున్నామంటే, మేము గత 8-9 సంవత్సరాలుగా మేము ఆడ గుడిసెలు వేసుకున్నాం. ఆ రోజు ప్రభుత్వము మా గుడిసెలు వీకేసింది, మమ్మలను రోడ్డు మీద పడేసింది. మేము కూలోళ్ళము, కూలి పని చేసుకుంటున్నాము, రిక్షా దొక్కుకుంటున్నాము, ఆటోలు నడుపుకుంటున్నాము, రోజువారీ కూలి పని చేసుకుంటున్నాము. దయచేసి మీరు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తా అని మన అసెంబ్లీలో మాట్లాడేది కనుక గౌరవ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మీ ఆధ్వర్యంలో మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సంవత్సరాల కిందట అక్కడ 2 నెలలు మేము నివాసం ఉన్నాము. అప్పటి గవర్నమెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళతో లేపించిండ్రు. 9 సంవత్సరాల నుండి ఇదే పోరాటం. మేము అక్కడ అంబేద్కర్ని పెట్టుకున్నాము. అంబేద్కర్ వర్ధంతి జయంతి 2 చేస్తున్నాము. అయినా మాకు ఆ గవర్నమెంట్ ఏం పట్టాలు ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ కూడా మేము విన్నపించుకుంటున్నాం. మాకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. రామగుండ నియోజకవర్గంలోని గోదావరికని ప్రాంతంలో జిఎం ఆఫీస్ వెనకాల ఉన్నటువంటి భూమి సింగరేణి ల్యాండ్ అని చెప్పేసి కొంతమంది, గవర్నమెంట్ ల్యాండ్ అని కొంతమంది. ఇది ఏ ల్యాండ్ అయినా ఏమైనా కూడా మేము 9 సంవత్సరాల నుండి నిరుపేదల అటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఇటువంటి కిరాయి ఉన్న ఇండ్లు ఏదైతున్నాయో కనీసం కాలు చాపుకుందామన్న జాగలేని పరిస్థితి ఉన్నది. కుటుంబాలు పిల్లల ఇండ్లు పెద్దగా అవుతూ ఉన్నారు, ఇబ్బంది పాలవుతూ ఉన్నాము. ఇట్టి కుటుంబాలను మీరు భూమి పట్టాలు ఇప్పించి భూమి మాకు అనేది ఇండ్ల స్థలాలు ఇప్పించి ఇవ్వాలని మన గౌరవశ్రీ పెద్దలు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మరి గత 8 రోజులుగా గోదావరికని మున్సిపల్ ఆఫీసు పక్కన గల ఖాళీ స్థలంలో రిలే దీక్షలు చేస్తూ ఉన్నాము. మంద కొమరమ్మ కాలనీ పేరు మీద గత 9 సంవత్సరాల క్రితము మేము అక్కడ గుడిసెలు వేసుకున్నాము, అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించుకున్నాము. ఆ క్రమంలో అప్పటి ప్రభుత్వం మా మీద దారుణంగా దౌర్జన్యం చేసి మమ్మల్ని అక్రమంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా అప్పుడున్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బ్రతుకులు మారడం లేదు. మరి ఇప్పుడు నిన్న కానీ ఇవాళ కానీ గౌరవ మేయర్ గారిని గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసి విజ్ఞప్తులు చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. కాబట్టి మీరు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద తక్షణమే మాకు ఇండ్లు మంజూరు చేయాలని, అదే స్థలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కూడా మేము సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే రిలే దీక్షలు కొనసాగుతున్నాయో దీని అనంతరం కూడా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే స్పందించి మాకు ఇండ్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాదగిరిగుట్ట మున్నూరు కాపు సత్రం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తామని విద్యాసాగర్ తెలియజేశారు. యాదగిరిగుట్ట మున్నూరు కాపు సత్రం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని మున్నూరు కాపు సత్రం ట్రస్ట్ అధ్యక్షులు నీతి విద్యాసాగర్ పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మున్నూరు కాపు సత్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 19 అనగా ఆదివారం రోజున మున్నూరు కాపు సత్రం ఆవరణలో 108 మంది దంపతులతో సుదర్శన నారసింహ హోమం అనంతరం 1008 మంది దంపతులతో లక్ష్మీ నారసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. లోక కళ్యాణార్థం విశ్వశాంతి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మున్నూరు కాపు సామాజిక బంధువులతో పాటు అనేక మంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బంధువులతో పాటు ప్రముఖులు విఐపీలు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని, వసతి భోజన సదుపాయాలతో పాటు ఇతర ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. ప్రజల క్షేమమే లక్ష్యంగా ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో ప్రజల క్షేమమే లక్ష్యంగా ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి కీలక పత్రాలు కలిగి ఉండాలని, వాహన కండిషన్ కు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఆటోలు, బైకులు, మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ బైకులు ఇవ్వకూడదని, ఇతరుల ప్రాణాలతో చెలగాట మాడవద్దని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలను నడపకూడదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని స్పష్టం చేశారు. సొంత పనులపై వెళ్లినప్పుడు కూడా హెల్మెట్ ధరించాలని ఎస్ఐ శివకుమార్ వివరించారు. జవహర్ నగర్ లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కేటాయింపుపై పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలోని జవహర్ నగర్ లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కేటాయింపుపై పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో ఈ హాస్టల్ కు 647 సర్వే నెంబర్ స్థలంను కేటాయించారు. తాజాగా దీనిని 646 సర్వే నెంబర్ కు తరలించడంపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపించి అవినీతి అవకతవకలను బహిర్గతం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వార్తలో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని సర్కిల్ పార్క్ లైన్ లో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని సర్కిల్స్ పార్క్ లైన్ లో హిందూ సమ్మేళనం ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఆధ్యాత్మికోత్సాహంతో ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మేళనం హిందూ సమాజంలో ఐక్యతను బలపరిచే వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి పరమ పూజ్య శ్రీ 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 యోగానంద సరస్వతి స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ హిందూ ధర్మం విశ్వశాంతి, సౌభ్రాతృత్వాన్ని బోధించే మహోన్నతమైన జీవన విధానమని పేర్కొన్నారు. సనాతన సంస్కృతి మన సమాజాన్ని ఐక్యంగా నిలబెట్టే బలమైన ఆధారమని, దాని పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విభేదాలను పక్కనబెట్టి హిందువులంతా ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అన్నారు. కుల, వర్గ, ప్రాంతీయ భేదాలకు అతీతంగా సమాజం కలిసికట్టుగా పనిచేస్తేనే ధర్మ పరిరక్షణ సాధ్యమవుతుందని స్వామీజీ స్పష్టం చేశారు. ఐకమత్యం ఉన్న సమాజం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలదని, అదే నిజమైన బలమని పేర్కొన్నారు. మంతని గౌడ సంఘం ఆధ్వర్యంలో మహిళలు అందరూ కలిసి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. మంథని గౌడ సంఘం మహిళలు అందరూ కలిసి పెద్ద ఎత్తున పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. మంథనిలో గౌడ సంఘం మహిళలు అందరూ కలిసి మంథని పురవీధుల గుండా బోనాలను తలపై పెట్టుకుని ఆ బోనాలను పెద్ద పోచమ్మ తల్లికి సమర్పించారు. మా పిల్ల పాపలు మరియు మంథని ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ పోచమ్మ తల్లి అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. మంథని అనే ఊరు మొదటగా మంత్రపురి అని ఉండేదని, వేదాలకు గడ్డ మా మంత్రపురి వాసులందరూ చల్లగా ఉండాలని పోచమ్మ తల్లి అమ్మవార్లకు మొక్కులను చెల్లించారు. సూరారంలో లవ్ జిహాద్ని వ్యతిరేకిస్తూ విహెచ్పి బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాసిక్లోని ఐటీ దిగ్గజం టీసీఎస్ బీపీఓ కేంద్రంలో జరిగిన లవ్ జిహాద్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
టీసీఎస్ ఆఫీసులో మత మార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో హెచ్ఆర్ హెడ్ నిధా ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ కేసు మొత్తం బయటపడినప్పటి నుండి పరారీలో ఉంది. మహారాష్ట్ర పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం ఆమె కోసం గాలిస్తున్నప్పటికీ ఆచూకీ లభించలేదు. టీసీఎస్ నిధా ఖాన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. ప్రధాన నిందితురాలు నిధా ఖాన్ టీసీఎస్ లో హెచ్ఆర్ హెడ్ లేదా మేనేజర్ అని వస్తున్న వార్తలకు టీసీఎస్ సమాధానమిచ్చింది. నిధా ఖాన్ కేవలం టెలికాలర్ గా మాత్రమే పనిచేస్తుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈ కేసు కేవలం లైంగిక వేధింపులకు మాత్రమే పరిమితం కాలేదు. దీని వెనుక మతపరమైన మనోభావాలకు దెబ్బతీయడం, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలు, మానసిక వేధింపులు వంటి తీవ్రమైన అంశాలు ఉన్నట్లు బాధితుల వాంగ్మూలాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నిధా ఖాన్ మహిళా ఉద్యోగులకు ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారం దుస్తులు ధరించాలని, నమాజ్ చేయాలని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని ఒత్తిడి చేసేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఒక పథకం ప్రకారం ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి అందులో కొందరు ఉద్యోగులను టార్గెట్ చేస్తూ ఈ అరాచకాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే 7 ఉద్యోగులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా లవ్ జిహాద్ ని వ్యతిరేకిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపు మేరకు వాయుపుత్ర జిల్లా ఆధ్వర్యంలో సూరారం చౌరస్తాలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కొండా శ్రీకాంత్ హాజరయ్యారు. జిల్లా సురక్షా ప్రముఖ్ చైతన్య, జిల్లా మీడియా ప్రముఖ్ సుధాకర్, సూరారం ప్రఖండ సంయోజక్ వేణుగోపాల్, సహ సంయోజక్ అఖిల్, ప్రఖండ టోలీ సభ్యులు అశోక్, అనిల్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏదైతే టీసీఎస్ ఉదాంతం, అలాగే మహారాష్ట్రలోని అమరావతిలో జరిగినటువంటి దుస్సంఘటన యావత్ హిందువులందరూ కూడా దిగ్భ్రాంతి చెందినటువంటి విషయము మనందరికీ విదితమే. అయితే బజరంగ్ దళ్ యొక్క పంతం ఏంటంటే లవ్ జిహాద్ని అంతం చేయడమే. అంటే హిందూ అమ్మాయిలకు మేలుకోండి, ఇకనైనా మేలుకోండి. ఎందుకంటే ఒక శ్రద్ధాదాస్, ఒక లక్ష్మి, ఒక ప్రవీణ్ ఇది కాకుండా ఉండండి. ప్రేమ అంటే అర్థము ఏందో తెలుసుకోండి. ఫస్ట్ ప్రేమ అంటే వాడు ఒకవేళ నిజమైన ప్రేమికుడైతే వాడు పేరు మార్చుకొని, చేతులకు కంకణాలు కట్టుకొని, బొట్టు పెట్టుకొని, దేవుడి లాకెట్లు వేసుకొని, నేను ప్రవీణ్ని, నేను రాముని, నేను శ్రీనుని, నేను కృష్ణుని అని చెప్పి పరిచయం చేసుకొని మళ్ళీ ఒక నెల 2 నెలలు కాగానే నా అసలు పేరు ఆధార్ కార్డు చూడంగానే మీకు తెలుస్తుంది. నవాజుద్దీనో, ఏ సలీముద్దీనో, ఏ డానిష్ ఖానో, ఏ అన్వర్ ఖానో వస్తుంది. అంటే ఇది అసలైన ప్రేమనా? ఈ ప్రేమకు బజరంగ్ దళ్ విరుద్ధం. అంటే ప్రేమ అనేది స్వచ్ఛంగా ఉండాలి, అంతేగాని మోసపూరితమైన ప్రేమతోటి మీరు మాయమాటలలో పడి మీ జీవితాలను నాశనం చేసుకోవడం కాకుండా మీ యొక్క కుటుంబాల యొక్క వాళ్ళని కూడా నాశనం చేస్తున్నారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, అలాగే సజ్జనార్ సార్ గారికి విజ్ఞప్తి ఏంటంటే మన హైదరాబాద్ని కూడా మరో టీసీఎస్ కాకుండా, మరో అమరావతి కాకుండా మీరు చట్టరీత్యా ఒక సిట్ను ఏర్పాటు చేసి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఎంఎన్సీ కంపెనీలన్నింటినీ మానిటరింగ్ చేసేటట్టు చేయాలి. అలాగే స్ట్రిక్ట్గా వాళ్ళ యొక్క కంపెనీలు ఏవైతే ఆడిట్లు జరగాలో అవి జరిగేటట్టు చూడడము, అలాగే అక్కడ ఉన్నటువంటి టీమ్ లీడర్లు ఎవరు, హెచ్ఆర్లు ఎవరు, ఆ కంపెనీ నడుపుతుంది ఎవడు, వాని బ్యాక్గ్రౌండ్ ఏంది, వానికి లింకులు ఏమైనా జాయిర్ నాయకుతోటి ఉందా, లేకపోతే ఇంకో అంతటి ఉందా, ఏ మూలాలు ఉన్నాయనేది కూడా మనం సమగ్రమైనటువంటి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్క కేసులు మాకు వస్తున్నాయి. మొన్న మనం పంజగుట్టలో చూసినాం జిమ్ జిహాద్,
జిమ్ ట్రైనర్ పేరుతోటి అమ్మాయిని బెదిరించడము, కత్తి చూపించడము, వెంటనే బజరంగ్ దళ్ స్పందించి వాడి మీద కేసు పెట్టడం జరిగింది. అలాగే అది మరొక ముందే కుక్కట్పల్లిలో వాడు నవాజుద్దీన్ నెల్లూరు వాడు ఏం చేశాడు, వాడు కూడా మాయమాటలు చెప్పి మభ్య పెట్టి నేను ఇది హిందూ పేరు చెప్పుకొని అమ్మాయిని మోసం చేసి ఆమె నిలువ దోపిడీ చేసినాడు. వాడు ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బులు బంగారము అన్ని గుంజుకొని బీఫ్ తినేటట్టు కల్మా చదివేటట్టు ఫోర్స్ చేసి కొట్టి ఆమె నానా చిత్రహింసలు చేస్తే ఆమె ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి వచ్చింది. అలాగే తల్లిదండ్రులకు విజ్ఞప్తి, అమ్మ మీ బిడ్డల్ని మీ కొడుకుల్ని జాగ్రత్త, వాళ్ళు ఎటు ప్రయాణిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీకు విషయం తెలిసినప్పటికీ కూడా పెద్ద మనసు చేసుకొని వాళ్ళు నీ కడుపున పుట్టినలే కాబట్టి వాళ్ళని దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే మిగతా పేరెంట్స్కి అందరికీ కూడా కనీసం వారంలో 2 రోజులైనా మీ యొక్క కుటుంబంతో, మీ పిల్లలతో, మీ పిల్లలతోటి గడపండి. ఇవాళ చూసినట్టయితే వాళ్ళు ఒక అజెండాతో నడుస్తున్నారు. 2047లో మొత్తం భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్ చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని ప్రణాళికబద్ధంగా మన హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ విచ్చలవిడితనాన్ని ఇచ్చేస్తున్నారు. కానీ ఖబర్దార్ కొడుకుల్లారా, బజరంగ్ దళ్ ఉన్నది మర్చిపోకండి. 2047 కాదు, మీ అయ్య పుట్టినా మీ అయ్య పుట్టినా ఎవరు పుట్టినా ఏమి బిగలడి భారతదేశాన్ని గత 1200 సంవత్సరాల నుంచి మేము ఎలాగైతే కాపాడుకుంటున్నామో అలాగే ఈ 2047 కూడా ఈ ఇస్లామిక్ కంట్రీ కాకుండా కాపాడే బాధ్యత ప్రతి ఒక్క హిందూ పైన బజరంగ్ దళ్ పురస్కంధాల పైన ఉంది. కాబట్టి మేము తప్పకుండా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము. ఒకవేళ లీగల్గా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం, ఎందుకంటే మా సంస్కృతి మా యొక్క సనాతన ధర్మం మాకు అడ్డు చెప్తుంది. మేము కనుక రివర్స్గా లవ్ చేయాలి మొదలు పెడితే కొడకల్లారా ఒక్క అమ్మాయి కూడా మిగలదు. జాగ్రత్త, ఇదే బజరంగ్ దళ్ హెచ్చరిస్తుంది. మేము ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్కి కూడా చెప్పడం ఒకటే, మీరు లా పరంగా మీ దగ్గరకు వచ్చినటువంటి కేసుల్ని వెంటనే కేసు బుక్ చేయడము, దాన్ని తస్వా చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది. ఒకవేళ మీకు కాకపోతే బజరంగ్ దళ్ గ్రౌండ్లోకి దిగాల్సి వస్తుంది. తర్వాత ఎటువంటి ఏమైనా కూడా దానికి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. కాబట్టి కొడుకల్లారా జాగ్రత్త, మా యొక్క అమ్మాయిని తీసుకొస్తే మేము మీ యొక్క 100 అమ్మాయిలను తీసుకొచ్చేటువంటి సత్తా మాకుంది. కేవలం మా యొక్క ధర్మము మా యొక్క పెంపకం మమ్మల్ని ఆపుతుంది. మేము కనుక ఆ విషయాన్ని పక్కకు పెడితే మీకు ఒక్క అమ్మాయి కూడా మిగలదు. జాగ్రత్త. మల్కాజ్గిరి ఎమ్మెల్యేకి కృతజ్ఞత అభినందన సభ ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సంఘాలు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఆనంద్ బాగ్ బృందావన్ గార్డెన్స్ లో ఆచార్య సంస్థ ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళన మరియు కృతజ్ఞత అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మరియు రిటైర్డ్ ఐఏఎస్ ఐవీఆర్ కృష్ణారావు విచ్చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బ్రాహ్మణ భవన్ నిర్మాణం కోసం సుమారు 1 ఎకరం స్థలాన్ని కేటాయించినందుకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరిలో బ్రాహ్మణ భవన్ నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం కేటాయించడం మంత్రి శ్రీధర్ బాబు కృషితోనే సాధ్యపడిందని, ఇందుకోసం సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఏ విధంగా మనం ముందుండి నడిపిద్దాం అన్నా, నువ్వు చేసిన ఒకటి గుర్తుంది కదా, ల్యాండ్ ఇప్పిస్తా అన్నావు. ఈ ల్యాండ్ గురించి డిస్కస్ చేస్తున్న సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా నందప్రసాద్ గారికి అంటే నేను ఎక్కడికి వెళ్ళి మనం ఫైల్ ఏ విధంగా మూవ్ చేసుకోవాలా, ల్యాండ్ ఎక్కడ ఐడెంటిఫై చేసుకోవాలా అనే మోహన్ రావు అన్న పేరు చెప్పింది. రాంబాబు అన్న కదా, నేను ఎప్పుడు మోహన్ రావు గారు అని అంటు, అదేందో రాంగ్ గా ఫీడ్ అయిపోయిందన్న మా రాంబాబు అన్న గారికి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా నందప్రసాద్ గారిని తీసుకొని వెళ్తుండే, ఎందుకంటే ఆయన చదువుకున్నవాడు. అంటే బ్రాహ్మణులలో అందరు చదువుకున్న వాళ్ళే ఉంటారు, బట్ నాకు సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఇందులో ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఐవీఆర్ కృష్ణారావు గారు ఒక మాట చెప్పిండ్రు, ఇది కేవలం రాజశేఖర రెడ్డి ఒక్కరితోటి కాలేదు, దీంట్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలది కూడా ముఖ్య పాత్ర ఉంది అని ఏదైతే చెప్పిండ్రో అది ముమ్మాటికి నిజం. దీనికి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మన మంత్రి, ఐటీ శాఖ మంత్రి, ఎప్పుడు వెళ్ళి బ్రాహ్మణ సంఘానికి సంబంధించి
అన్నా మేము ఈ ఫైల్ని ఇక్కడ దాకా తీసుకెళ్ళాం, మీరు మళ్ళా ఈ అధికారికి చెప్పాలా, ఈ అధికారి నుంచి ఫైల్ ముందుకు పోవాలంటే ప్రతి సందర్భంలో ఆయన అప్పటికప్పుడే ఫోన్ చేసి మాట్లాడి ఆ అధికారికి చెప్పి, అయ్యా ఇది నేను పర్సనల్ గా చెప్తున్నా, ఇది తప్పకుండా మీరు చేయాలనేసి శ్రీధర్ బాబు గారు పదే పదే ప్రతిసారి మనం ఎన్నిసార్లు తీసుకుపోయి ఆయనకు వినతి పత్రం ఇచ్చినా అన్నిసార్లు కూడా ఆయన ఈ యొక్క ఫైల్ ని మూవ్మెంట్ చేయడానికి ముఖ్య కారణం శ్రీధర్ బాబు గారు. ఆయన ఇంకొక విషయం చెప్పిండ్రన్న, నాకు అది చాలా గర్వంగా అనిపించింది. నువ్వు నా బ్రాహ్మణ కులంలో పుట్టలేదు కానీ మా బ్రాహ్మణ కులానికి ఇంత పనిచేస్తున్నావు, నిజంగా ఏ ఎమ్మెల్యే కూడా నాకు ఇటువంటి కార్యక్రమం చెయ్యి అని చెప్పి చేయలేదు అని చెప్పి ఆయన మొన్ననే మేము ఆయనను పోయి ఈ యొక్క ఆయనను సన్మానించినప్పుడు ఆయన ఈ మాట చెప్పినందుకు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది సార్. మీరు చెప్పింది అక్షరాల నిజం. శ్రీధర్ బాబు గారు దీంట్లో ముఖ్య పాత్ర పోషించడంలో ప్రతిసారి ఇంకొకసారి మనకు ఏమైంది, ఒకసారి CCLAకి పంపించారు. CCLA అధికారి అక్కడ ఏం చెప్పిందంటే 571 జీవో ప్రకారంగా దీన్ని చేయాల్సి వస్తుంది, నేను ఇది 571 ప్రకారంగా లేదు, నేను దీన్ని ఇవ్వలేను అని చెప్పి ఆయన మళ్ళీ కలెక్టర్ గారికి వాపస్ పంపిస్తే నేను మళ్ళీ శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళినా, అన్న ఇట్లా CCLA లోకేష్ కుమార్ గారు ఈ విధంగా చెప్తున్నారు, మరి ఇది తప్పు అంటే కలెక్టర్ గారు ఇక్కడ ఒక మంచి ఐడియా ఇచ్చారు. అడ్వాన్స్ పొజిషన్ అంటే ల్యాండ్ ని అడ్వాన్స్ పొజిషన్ ఏ విధంగా ఇవ్వాలనో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి నాకు పంపించినప్పుడు మళ్ళీ శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పడం జరిగింది. ఆయన అప్పటిదప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసిండ్రు, అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చేయి, అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వాలంటే నువ్వు GHMCకి ఇది రాసి ఇవ్వాలా, ఆ GHMCకి ఇచ్చిన దాంట్లో ఇది బ్రాహ్మణుల కోసం వినియోగించాలనేసి ఒక లైన్ రాసి ఇచ్చేయనగానే కలెక్టర్ గారు కూడా వెంటనే మనకి ఇది శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగిందన్న. నిజంగా ఇది ఒక మనం చరిత్ర సృష్టించినామని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు సార్ చెప్పిండ్రు, ఇది సర్వసాధారణమైన విషయం కాదు. ఒక కులానికి సంబంధించి మనం ఒక ల్యాండ్ ని అలాట్మెంట్ చేయించుకోవడం అంటే నిజంగా ఎంత పని చేయాల్సి వస్తుంది, ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది ఇంతకుముందు మీకు కృష్ణారావు గారు చెప్పింది అక్షరాల నిజమండి. దానికి ఎన్నో రకాలుగా శ్రమ అంటే ఇక కష్టపడి నిజంగా దీనికి అందరు పెద్దలు, మా నందప్రసాద్ గారు, మా సూర్యకుమార్ అక్క, మా ప్రభాకర్ రావు గారు, మా రాంబాబు అన్న, అదేవిధంగా మా సుధాకర్ శర్మ, మా రాజన్న, ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మా నాయకులు కూడా ముందుండి అన్న ఇది మనం చేయాలా, ఇక్కడ ఎక్కువ బ్రాహ్మణులు ఉంటారు, మనం తప్పకుండా, ఎందుకంటే అపర కర్మలకు నిజంగా అది విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించిందమ్మా. ఒక్కోసారి అపర కర్మలు చేసుకోవడానికి మనకు ఏమంటారు రూములు దొరకక ఏదో అంటే చేసేసుకున్న సందర్భము, అక్కడ చాలా మంది బాధపడుతున్న సందర్భం కూడా చాలా మంది చెప్పడం జరిగింది. సో మా యొక్క ప్రయత్నం తీవ్రత దానికోసం కూడా చేసుకున్నాం. సార్ చెప్పినట్టు ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పినట్టు తప్పకుండా అపర కర్మలకే కాదు ఒక కళ్యాణ మండపం నిర్మించుకుందాం. అదే కళ్యాణం జరిగిన టైంలో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్దాం. ఇదే కాకుండా బ్రాహ్మణ పరిషత్ నుంచి ఎవరెవరికి ఏమేమి ఇంకా సదుపాయాలు అంటే తీసుకురావాల్సి ఉన్నా ఒక్క మాట మీ తమ్ముడు ఇక్కడ ఉన్నాడు అని ఒక్క మాట నాకు చెప్తే తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా సాధించుకుంటా అని తెలియజేసుకుంటున్నాను. మన శ్రీధర్ బాబు గారు కూడా చెప్పిండ్రు, ఏమన్నా బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన ఇంకేమన్నా విషయాలు ఉన్నా మీరు నిస్సంకోచంగా తీసుకురండి. నువ్వు ప్రభుత్వం BRS కాంగ్రెస్ అని చూడొద్దు, నువ్వు తీసుకొస్తున్నావు సిన్సియర్ గా పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు ఏదైనా వాళ్ళ గురించి తీసుకురా, నీకు చేసి పెడతా అని మన మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా పదే చెప్పడం కూడా జరిగింది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.